నమస్తే, వెల్కమ్ టు న్యూస్ టీవీ 99. హైదరాబాద్ పాత బస్తీ ఊపర్గూడ రామాలయంలో శ్రీరామ భక్త సమాజం ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా చార్మినార్ జోన్ డీసీపీ కిరణ్ కుమార్ కేరా, మదన్నపేట సిఐ ఆంజనేయులు మంగళ వాయిద్యాల మధ్య ఊరేగింపుగా వచ్చేసి స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో భాగ్యనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు నిరంజన్ యాదవ్, రాంపాల్ యాదవ్ పాల్గొన్నారు. వేద పండితులు, అర్చకులు, పూజారుల వేద మంత్రోచ్చరణల నడుమ కళ్యాణం జరగ్గా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో తిలకించారు. పరిపూర్ణమైన హృదయంతో పూర్ణావతినిస్తున్నాం. నిరంజన్ గారు ఎవరైతే बैकरा
నిధుల సమగ్ర సా అని చెప్పి ఆవతులు పూర్తి అయిపోయినాయి. మనం పూర్ణాహుతి ఇస్తూ అగ్ని లాంటి తేజస్సు మన లోపల కూడా ఉండాలి. అగ్ని ఎప్పుడు కూడా పడుకోదు, అందులో ఎప్పుడు చలనం ఉంటుంది, అది ఎప్పుడు కూడా గతి చేస్తూనే ఉంటుంది. అట్లాగే మనం కూడా ఎల్లప్పుడూ క్రియాశీలత్వాన్ని నింపుకొని ఉండాలి. మన లోపల మనం ఎప్పుడు కూడా క్రియాశీలమై ఉండాలి. అందుకని వేదం మనకు అదే చెప్తుంది. అందరికీ శ్రీరామనవమి గురించి శుభాకాంక్షలు. ఈరోజు ఇక్కడ రామాలయం టెంపుల్ ఈ చౌదీ టెంపుల్ వచ్చి ఈరోజు చాలా సంతోషం. ఒక మంచి పాస్ట్ చాలా సంవత్సరాల నుంచి ఒక ట్రెడిషన్ కూడా ఉంది ఈ ప్రాచీన నిధుల్లో. అందరూ బిజీగా వచ్చి ప్రాపర్గా శ్రీరామనవమి ఇక్కడ నుంచి ఈ చార్మినార్ చౌదీ స్టార్ట్ అవుతుంది. చాలా సంతోషం. ఈరోజు ఒక అందరూ టెంపుల్లో